హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బోడుపల్లో ఒక బ్యూటిఫుల్ G+1 బిల్డింగ్ చూస్తున్నాం. 160 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్ ఉన్న బిల్డింగ్. చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్ వచ్చింది. ఇది చూడండి. అయితే మంచి హైట్లో ఉంది ఇల్లు కూడా. ర్యాంప్ అయినా పార్కింగ్ లాట్ అయినా 3 కార్ పార్కింగ్ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK వస్తుంది నార్త్ ఫేసింగ్తో. వెస్ట్ ఫేస్ ఉన్న బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి నార్త్ ఫేసింగ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా మంచి కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ అండి. బ్యూటిఫుల్ హోమ్, చాలా మంచి కన్స్ట్రక్షన్ స్టాండర్డ్లో వచ్చిందండి. చూద్దాం, నాతో రండి. చుట్టూ ఉన్న లొకాలిటీ కూడా చూడండి. అప్కమింగ్ ఏరియా అంతా పీపుల్ ఆర్ లివింగ్ హియర్. ఎట్ ద సేమ్ టైం న్యూ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ఇక్కడంతా. 3 కార్ పార్కింగ్ లాట్ అండి. మినిమం 3 కార్స్ వస్తాయి. ఫాల్ సీలింగ్ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి మంచి రోడ్డు మీద నుంచి చాలా మంచి హైట్లో ఉన్నందుకు చాలా గుడ్ లుకింగ్ ఉందండి ఇల్లు. సో చాలా వెంటిలేషన్, గాలి వెలుతురు చాలా బాగా వస్తుంది. వెస్ట్ ఫేస్ ఉన్న బిల్డింగ్. ఈస్ట్ సైడ్ కూడా మనకి ఫుల్ ఇట్లా వదిలేశారు కాబట్టి చాలా మంచి గాలి వెలుతురు వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మొక్కలు నాటుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. సో ప్లాంటేషన్ కూడా ఇక్కడ మంచి ప్రొవిజన్ ఇచ్చారు. ఈ చివరిలో వాష్ ఏరియా వస్తుంది, అక్కడ సంపు మోటార్ ఉన్నాయి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేసి 1 BHK వస్తుందండి. చాలా మంచి డోర్ యూనిట్ వచ్చింది. ఇక్కడ బయట షూ ర్యాక్ కూడా వచ్చింది. చాలా మంచి క్వాలిటీ వుడ్ వర్క్ చేశారండి. డోర్స్ అయినా కప్బోర్డ్స్ అయినా. చూద్దాం, నాతో రండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫుల్ కంప్లీట్గా వుడ్ వర్క్ చేశారు. టీవీ యూనిట్స్ అయినా లేకపోతే బెడ్రూమ్స్లో కప్బోర్డ్స్ అయినా. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేసి ప్రొవిజన్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK వస్తుంది. మంచి ఫాల్ సీలింగ్, మంచి టీవీ యూనిట్, కప్బోర్డ్ యూనిట్ ఉంటుంది ఇక్కడ మన లివింగ్ రూమ్లో. మంచి విండో యూనిట్ కూడా వచ్చిందండి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఇక్కడ కిచెన్ వస్తుంది. పూజా రూమ్ అండ్ కిచెన్. పూజా రూమ్ అండ్ కిచెన్లో కూడా కావలసినంత స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. కిచెన్లో కూడా ఒక డోర్ వస్తుంది. ఫుల్ ఆఫ్ వెంటిలేషన్, గాలి వెలుతురు బాగా వస్తుందండి. కాంపౌండ్ వాల్ లోపల 4 వైపులా మంచి ప్యాసేజ్ వస్తుంది. కిచెన్లో మనకి కావాల్సిన కప్బోర్డ్స్ వచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ చూద్దాం, నాతో రండి. బెడ్రూమ్లో కూడా మనకి కావాల్సిన కప్బోర్డ్స్, అలాగే కావాల్సినంత వెంటిలేషన్ విండోస్ వచ్చాయి. మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది. సింగిల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు కామన్ బాత్రూమ్ ఉంటేనే బెస్ట్ అండి. ఎందుకంటే బెడ్రూమ్లో ఉండే కంటే కూడా అది సపరేట్గా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ మరి మనకి టైల్ వర్క్ అది బాగుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మరి కప్బోర్డ్ యూనిట్ అయినా లేకపోతే ఫాల్ సీలింగ్ అయినా, అది పార్కింగ్ లాట్ అయినా, బెడ్రూమ్స్ అయినా, లివింగ్ రూమ్ అయినా చాలా బ్యూటిఫుల్ వర్క్ అండి. ఒక వాల్కి ఇచ్చిన కలర్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా వాల్ పెయింటింగ్ కూడా చేశారు. సో ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం, నాతో రండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా వస్తుంది. మరి ఇక్కడ స్టెప్స్కి దాని కింద వాష్రూమ్ కూడా ఉందండి. బాత్రూమ్ ఒకటి ఉంది. కామన్ బాత్రూమ్స్ 2 వస్తాయి గ్రౌండ్ ఫ్లోర్లో. సో స్టెప్స్ కూడా చాలా క్వాలిటీ స్టెప్స్ యూజ్ చేశారు. రైలింగ్ అయినా స్టెప్స్ అయినా. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం, నాతో రండి. ఫస్ట్ ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ అయినా, ఎక్స్టర్నల్ వాల్స్కి ఇచ్చిన మార్బుల్ అయినా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో కూడా టఫ్ అండ్ గ్లాస్ తోటి రైలింగ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ గ్లాస్ పెయింటింగ్ ఉంది దానికి. సో డోర్ యూనిట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి. మనకి వెస్ట్ ఫేస్ ఉన్న 160 స్క్వేర్ యార్డ్స్ G+1 బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, ఇంకా నార్త్ ఫేసింగ్ ఉంటుంది. లివింగ్ రూమ్లో ఒక ఎంట్రన్స్. సో చూస్తున్నారు కదా, మనకి మంచి డోర్ యూనిట్ వచ్చింది. లివింగ్ రూమ్లో చాలా బ్యూటిఫుల్గా టీవీ యూనిట్ వచ్చింది, అలాగే ఫాల్ సీలింగ్. చాలా స్పేషియస్ లివింగ్ రూమ్ వస్తుందండి. కింద 3 కార్ పార్కింగ్ పట్టే ఏరియా మొత్తం మ్యాక్సిమం పైన లివింగ్ రూమ్లో వస్తుంది. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ టీవీ యూనిట్ అండ్ పార్టీషన్ యాజ్ వెల్ యాజ్ వాల్ పెయింటింగ్. ఇక్కడ మనకి నార్త్కి ఒక ఎంట్రన్స్ వస్తుందండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసేసి మనం నార్త్ వైపు నుంచి అయినా లోపలికి రావచ్చు, లేదంటే ఈస్ట్ వైపు నుంచి అయినా లోపలికి రావచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మంచి వాల్ కలరింగ్ ఇచ్చారండి. అలాగే పార్టీషన్ లివింగ్ రూమ్కి మరి డైనింగ్ ఏరియాకి మంచి పార్టీషన్. అదేవిధంగా
ఫాల్ సీలింగ్ కూడా చాలా లుక్రేటివ్గా ఉందండి. ఇట్స్ వెరీ నైస్. టీవీ యూనిట్ అయితే ఇట్స్ అ వెరీ కాస్ట్లీ టీవీ యూనిట్ అని చెప్పొచ్చు. సో చాలా బాగుందండి. మనకి కప్బోర్డ్స్ కూడా వచ్చాయి టీవీ యూనిట్లో. యాంటిక్ పీసెస్ అది పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది అక్కడ. ఇట్ ఈస్ సో స్పేషియస్, ఇట్ ఈస్ సో లిక్విడేటివ్, వెరీ కాస్ట్లీ. మరి వుడ్ వర్క్ చేయించారు. అది టీవీ యూనిట్ అయినా, మాస్టర్ బెడ్రూమ్ అయినా, చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా, అది డైనింగ్ ఏరియా అయినా చాలా మంచి వుడ్ వర్క్ చేయించారు. ఫాల్ సీలింగ్ కూడా అలాగే చేయించారు, పార్టిషన్. సో ఇక్కడ మనం ఓపెన్ కిచెన్ చూస్తాము. ఓపెన్ కిచెన్లో లాఫ్ట్ వరకు ఫుల్ ఆఫ్ కప్బోర్డ్స్ వచ్చాయండి. ఓపెన్ కిచెన్లో ఇప్పుడు లైట్స్ లేవు, లైట్ జస్ట్ బల్బ్స్ పెట్టాలంతే. కనెక్షన్ మొత్తం ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అంతా రెడీ ఉంది. ఇక్కడ మనకు పూజా రూమ్ వస్తుంది. ఇక్కడ మంచి పూజా రూమ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చినట్లుగానే. కిచెన్లో ఫుల్ ఆఫ్ కప్బోర్డ్స్ అండి, వుడ్ వర్క్ కూడా చేయించారు. ఫ్లోర్ దగ్గర నుంచి సీలింగ్ వరకు మనకి కప్బోర్డ్స్ వచ్చాయి. లాఫ్ట్లో కూడా నంబర్ ఆఫ్ కప్బోర్డ్స్, ప్రొవిజన్స్కి కావాల్సినంత స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అదేవిధంగా మనకి ఓపెన్ కిచెన్ బయటనే ఒక మంచి క్రాకరీ యూనిట్ కోసం కూడా మంచి కప్బోర్డ్ వచ్చిందండి. డైనింగ్ ఏరియా, ఇది డైనింగ్ ఏరియాలో కూడా మంచి కప్బోర్డ్ వచ్చింది. చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ లుక్స్ బ్యూటిఫుల్. ఇంకా ఇక్కడ ఒక సింక్ వస్తుంది. సింక్తో పాటు మనకి ఇక్కడ కూడా చాలా కప్బోర్డ్ స్పేస్ వచ్చిందండి. నంబర్ ఆఫ్ కప్బోర్డ్స్ చేయించి ఇచ్చారు. బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఏరియా, కప్బోర్డ్ ఏరియా కూడా. సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం, నాతో రండి. సో మాస్టర్ బెడ్రూమ్లో అయినా, చిల్డ్రన్ బెడ్రూమ్లో అయినా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. బెడ్రూమ్కి వెళ్ళే దగ్గర కూడా మనకి వాల్స్కి మంచి టైల్ వర్క్ ఇచ్చారు, బ్యూటిఫుల్గా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి బాల్కనీ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఎదురుగా విండో దగ్గర స్టడీ యూనిట్ వస్తుంది. అలాగే బ్యూటిఫుల్ కప్బోర్డ్స్ అండి. కప్బోర్డ్స్ యూనిట్ వచ్చేసేసి గ్రౌండ్ నుంచి సీలింగ్ వరకు లాఫ్ట్లో కూడా కప్బోర్డ్స్ వచ్చాయి. చాలా మంచి కప్బోర్డ్ యూనిట్ వచ్చింది. అదేవిధంగా మరి టీవీ యూనిట్ అయినా చూడండి, టీవీ యూనిట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా మరి అటాచ్డ్ బాత్రూమ్, ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. ప్లంబింగ్ కనెక్షన్స్ అయినా, మార్బుల్ టైల్ వర్క్ అయినా కూడా చాలా నీట్గా చేశారు, చాలా బ్యూటిఫుల్గా చేశారండి. స్పేషియస్గా మరి టైల్ వర్క్ అయినా, ప్లంబింగ్ కనెక్షన్స్ అయినా రెడీగా ఉంది. మంచి క్వాలిటీ మార్బుల్ యూజ్ చేశారండి. ఇల్లంతా మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్, ఎక్కడ రాజీ పడకుండా, ఏ మెటీరియల్లో కూడా రాజీ పడకుండా మంచి బెస్ట్ క్వాలిటీ యూజ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం, నాతో రండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్, ఇంకా బాల్కనీ వస్తాయి. ఫాల్ సీలింగ్ బ్యూటిఫుల్గా ఉంది. వాల్ కలర్స్ లుక్రేటివ్గా, లగ్జరియస్గా ఉంది చూస్తే ఇల్లు. సో మన కప్బోర్డ్ యూనిట్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, లాఫ్ట్ వరకు కప్బోర్డ్స్ వచ్చాయి. సో ఆ కార్నర్లో మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్, ఇంకా ద అదర్ సైడ్ ఇస్ బాల్కనీ. మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా. మార్బుల్ వర్క్, టైల్ వర్క్, ఇంకా ప్లంబింగ్ కనెక్షన్స్ రెడీగా ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ బాల్కనీ ఉంది. మంచి మరి గ్లాస్ పెయింటింగ్ ఉన్న టఫ్ అండ్ గ్లాస్తో రైలింగ్ ఉంది. మంచి బాల్కనీ వస్తుంది. చుట్టూ ఉన్న ఏరియా కూడా చూడొచ్చు మనం. మంచి లొకేషన్ అండి ఇది. రెసిడెన్షియల్ ఏరియా బోడుప్పల్లో. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మంచి వాల్ కలర్స్ ఇచ్చారు. పైన స్టోర్ రూమ్ కూడా వస్తుందండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ హోమ్. మనకి 160 స్క్వేర్ యార్డ్స్లో బోడుప్పల్లో ఇండిపెండెంట్ హౌస్, G+1 బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ప్లస్ 3 కార్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేసి 2 BHK విత్ కంప్లీట్ వుడ్ వర్క్, ఫర్నిష్డ్, ఫుల్లీ ఫర్నిష్డ్ హోమ్ అండి ఇది.
సో ఇంకా ఎందుకు ఆలస్యం, ఇట్లాంటి ఒక మంచి ఇల్లు సొంతం చేసుకోవాలంటే మా కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు ఏ ఏరియాలో ఇల్లు కొనాలనుకుంటున్నారు, మరి మీ బడ్జెట్ ఎంత అనేది మాకు తెలియజేయండి. చూడండి, కొన్ని వీడియోస్లో మనం యూట్యూబ్లో చూస్తున్నాము 25 lakhsకే G+1 బిల్డింగ్, లేకపోతే 30 lakhsకే ఇండిపెండెంట్ హౌస్ అని. అట్లా ఏం రాదండి. ఇప్పుడు మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కూడా పర్ స్క్వేర్ యార్డ్ 30,000 కంటే తక్కువ లేదు. అంటే 150 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కావాలి అంటే 50 వితిన్ సిటీ లిమిట్స్లో అయితే కొంచెం దగ్గరలో ఉప్పల్ ఏరియా, లేకపోతే నాగోల్ ఏరియా, ఇట్లాంటి ఏరియాస్లో 50,000 60,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో 100 స్క్వేర్ యార్డ్స్ అంటే 60 lakhs ఓన్లీ పర్ ల్యాండ్. 150 స్క్వేర్ యార్డ్స్ అంటే 90 lakhs. మీకు 20-30 lakhsకి ఇల్లు ఎలా వస్తుంది? సో అటువంటి వీడియోస్ చూసి మోసపోకండి. అవి చూసి మన దగ్గరికి వచ్చి ఇంత అమౌంటా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు మన ల్యాండ్ రేట్ని బట్టి చూసుకుంటే 1 crore కంటే తక్కువ రేట్లో మంచి ఇండిపెండెంట్ హౌస్ రాదు. కాబట్టి మంచి ప్రాపర్టీ కావాలి, 30-40 years వరకు మనకి సస్టైనబుల్ ఉండాలి. అదేవిధంగా మనం పెట్టే పెట్టుబడికి 4 రెట్లు మంచి అప్రిసియేషన్ రావాలి అని ఆలోచిస్తున్నట్టయితే 1 crore మంచి డాక్యుమెంటేషన్ అంతా కూడా ప్రాపర్గా ఉన్న ఒక మంచి ఇల్లు మీరు సొంతం చేసుకోవాలంటే మాకు కాంటాక్ట్ చేయండి. సో ఇంకా ఎందుకు ఆలస్యం, ఇటువంటి ప్రాపర్టీ సొంతం చేసుకోవడానికి మాకు కాంటాక్ట్ చేయండి. లేదంటే మీ విలువైన అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, లేదంటే మాకు కాంటాక్ట్ చేయండి. మేము మా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ for watching.